అది అమావాస్య రాత్రి. గ్రామంలో చుట్టూ నిశ్శబ్దం ఉంది. ఆ రాత్రి ఎవరూ బయటికి రావడం లేదు. గ్రామ వీధిలో కుక్కలు, నక్కలు, నెమళ్ళు కూడా ఏడుస్తూ వినిపిస్తున్నాయి. రమేష్ తన స్నేహితుడు కలవడానికి ఇంటి నుండి షార్ట్కట్ దారిలో వెళ్ళాడు. అటువైపు ఓ బంగ్లా ఉంది. అతనికి తెలియదు ఆ మార్గంలో ఎన్నో భయంకరమైన కథలు ఉన్నాయని. అక్కడ ఒక శాస్త్రీయమైన మండపం ఉంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదని పెద్దవాళ్ళు చెప్పేవారు. మంచు ఫుల్లుగా కురుస్తుంది. ఆ రాత్రి రమేష్ ముందుకు వెళ్తుండగా ఒక శబ్దం నవ్వులా వినిపించింది. ఎవరు అని అడిగాడు. ఎవరూ సమాధానం లేదు. అతని మొహాన్ని తిప్పి చూస్తే తెల్లని చీరతో ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె ముఖం స్పష్టంగా కనిపించలేదు. ఆమె కళ్ళల్లో అగ్నిమంట కనిపిస్తుంది. అక్కడ ఎవరు ఉన్నారు, బయటికి రా అని కేక వేశాడు. ఆ స్త్రీ చిరునవ్వులతో ముందుకు వచ్చింది. ఒక్కసారిగా ఆమె రూపం మారిపోయింది. నల్లని కన్నీటితో తడిగా ఆమె ముఖం భయంకరంగా మారింది. రమేష్ గుండెలో మూత మోరింగింది. పరిగెత్తాలని చూశాడు, కానీ కాళ్ళు కదలడం లేదు. ఆమె అతని వైపు వస్తుంది. ఈ ఊరి వాళ్ళు నాకు న్యాయం చేయలేదు, నీకు కూడా చేయరు అని భయంకరమైన కేకతో రమేష్ కింద పడిపోయాడు. తరువాత రోజు ఉదయం గ్రామస్తులు అక్కడికి వచ్చి చూశారు. రమేష్ శరీరం గట్టుకుపోయింది. అతని కళ్ళు భయంతో బయటికి వచ్చేశాయి. ఆ రోజు నుండి ఎవరు ఆ మార్గంలో వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎందుకంటే అమావాస్య రాత్రి ఆమె ఇంకా అక్కడే ఉందని. ఒక నెల తర్వాత శేఖర్ అనే జర్నలిస్ట్ ఆ రుద్రశయం గురించి రాయాలని నిర్ణయించుకున్నాడు. అతను రాత్రి 12 గంటలకు తన కెమెరాను తీసుకొచ్చి అక్కడికి వెళ్ళాడు. ఆ ప్రాంతం పూర్తిగా చీకటిగా ఉంది. లోపల అడుగు పెట్టగానే విపరీతమైన చల్లదనం అనిపించింది. ఇక్కడ ఎవరు ఉన్నారు అని గట్టిగా అడిగాడు. అక్కడ ఒక్కసారిగా ఓ అరుపు వినిపించింది. అతను భయంతో కెమెరాను ఆన్ చేశాడు. గదిలో ముసలివాళ్ళ ఫోటోలు వేలాడుతున్నాయి. కానీ ఒక ఫోటోలో కళ్ళు కదులుతున్నట్టు అనిపించింది. ఆ సమయంలో ఒక చెయ్యి స్పర్శ అతనికి భుజంపై పడింది. అతను వెనక్కి తిరిగి చూడగా ఒక వృద్ధురాలు నిలబడి ఉంది. బయటకు వెళ్ళు అంటూ ఆమె అరుస్తుంది. రవి వెంటనే అక్కడ నుండి పరిగెత్తాడు. కానీ గేట్ మూసుకుంది. అధికారంలో ఎక్కడైనా తట్టి పడ్డాడు. వెనక్కి తిరిగి చూసేసరికి ఆ రుద్రాలు కనిపించలేదు. రవి చివరికి ఎలా బయటపడ్డాడో తెలీదు. కానీ ఆ రాత్రి అతను ఎప్పటికీ ఆ వృద్ధాశ్రమం వెళ్ళాలని మాట్లాడుకోలేదు.